అందరూ ఎక్కడ పెట్టారా? ఉండండి, అత్తగారు పిలుస్తున్నారు. వచ్చే రమణి, ఓ లక్ష్మి, ఓరి మీ విగ్రహాల మంట పట్టపగలే గదుల్లో దూరం తలుపులు పడాయి పాటలు పద్యాలు ఏమిటారా? అయ్యో ఇంతకీ నా తిండి సంగతి చూసి దిక్కేమన్నా ఉందా లేదా? వచ్చే ఓ రమణి, ఎక్కడికొచ్చావే? ఈ బజారు కుంపలో ఒక్క నిమిషం కూడా ఉండాలి. ఈ ఇల్లు ఏనాటికైనా బాగుపడుతుంది అనుకోవటం నాదే పొరపాటు. లక్ష్మి, మూటాములేసరు, వేరే ఇంటికి పోదాం. ఇదే మన ఇల్లు కాదు, ఇది భూలోకంలో మన కోసం ఏర్పడ్డ యమలోకం. నువ్వు వస్తావా, ఉట్టిగట్టు ఇక్కడే ఊగులాడతావా? మీరు లేని ఇంట్లో నాకేం పని చెప్పండి. కానీ మన వల్ల ఈ కుటుంబం చిన్నాభిన్నం కాకూడదు. కాకూడదంటే గట్టిగా కౌగిలించుకుని ఇక్కడే కూర్చో. నేను పోతున్నాను. వేయకక్క చాలు. అమ్మా ఆకలేస్తుంది. పడ్డాయి ఆడికళ్ళు ఎంత ఎంత మధ్య ఎందుకమ్మా పచ్చి ఏమన్నావు? నన్ను ఎదుర్కొంటే ఈ శంకరుడు మనం శాంతమంటే ఏమనుకున్నావు? నోరు వచ్చేస్తాను. వీళ్ళకి ఇంట్లో ఎంత అన్నం మెతుకులకు కూడా గతి లేకుండా పోయింది. చూస్తున్నావా ఈ సంసారం సొంపు? ఈ ఇంటికి ఇప్పుడు మీరు పెద్ద కొడుకు. ఆస్తిపాస్తులు, బరువు బాధ్యతలు అన్నీ మీ మీద ఆధారపడి ఉన్నాయి. అందుకని ఏదో సంసారంలో ఇబ్బందులు వచ్చినంత మాత్రం చేత ఇలా పిరికి వాళ్ళ పారిపోతారా? కాక ఈ బురదగుంటలో మురిగి చావమంటావా? నీకు ఇష్టమైతే ఇందులోనే పడి దొర్లుతూ ఉండు. నేను పోతా. ఏమండి, కాస్త పలహారమైనా చేసి వెళ్ళండి. ఆ చిన్నపిల్లలకు లేని తిండి నాకెందుకు? చెప్పి అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగినా సరే నువ్వు 8 గంటలకు రావాలి, నేను మీ ఇంటికి రావాలి. నువ్వు రాలేదు కనుక నేను రాను, అది మన షరతు. అది రాదంటే రాదురా. అది కదత్తయ్యా, అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగినా సరే అది మీ ఇంటికి రాదు. మనిషికి ఒక సాధ్యత బుద్ధి లేదు. అయితే నేను గుడునా? ఏమిటి సింహాలు? అది కదా మావయ్య, అసలు నా పేరు నరసింహాలైతేను నన్ను గొడ్డు సింహాలంటుంది అత్తయ్య. అంతా వాడి లీల. మావయ్య అసలు ఏం జరిగిందంటే, నాతో చెప్పి ఏం లాభం నాయన? బాగు బాగు ఆ సంగతి ఏం మర్చిపోయాను. బావా ఈ సంగతి విన్నావా? అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగింది? అదే ఏం జరగలేదు బావా. ఆ సూటి దగ్గర పట్టనా? అక్కర్లేదు. అది కాదు బావా, అల్లుడు కడు స్వతంత్రుడు. బాగు బాగు, ఈ ఇంట్లో అల్లుడు అంటే ఎంత అగౌరవం, ఎంత అది, ఎంత ఇది, ఎంత ఏది. సాగిని సాగిని, అరే నువ్వా? నువ్వే తీసుకొచ్చావా నా పెట్టిని? థ్యాంక్స్. అంటే ఇక వెళ్ళమనే? కాదు, కాఫీ తాగి వెళ్ళమని. థ్యాంక్స్. అంటే వద్దు వెళ్ళిపోతానా? కాదు, కాఫీ తాగొచ్చాను. లేదని మొహమే చెప్తోందిగా. కాకపోతే మా ఇల్లు మీకు నచ్చలేదు. నేను అసలు పోవడం ఏంటి? నా కంటికి స్వర్గంలాగా ఉంది రాగిని. అయితే అమృతం లాంటి కాఫీ తెస్తాను. కూర్చో. ఆల్ రైట్. నన్ను అర్థం చేసుకున్న దానికి నువ్వు ఒక్కతో కనిపించావు రాగిని. ఇప్పుడేమిటి, చిన్నప్పటి వీధిబడి చదువుల్లోనే నేను అర్థం చేస్తున్నా. నన్ను ముట్టుకో. నాకే కాటికేస్తున్నది. అయినా నీకెందుకు ఆశ్రమ? నల్ల రంగు నీళ్ళు తెచ్చుకుంటానుగా. ఇంతలోకే కోపమా? చూడు, ఏదో కేసు పట్టుకొచ్చినట్టున్నావు, దాఖలు చేయకుండానే వెళ్ళిపోతానే. కానీ త్వరగా అమ్మ బాబోయ్, అయితే రా కూర్చో. ఎక్కడికి? ఎక్కడికి? నువ్వు తీరుబడిగా కూర్చుని ఏడవడానికి మంచి చోటు కనిపెట్టానులే.
నేను పూర్వంలాగా కాదులేండి. ఇక నేను ఏడాది తెలుసుకోలేదు. ఆహా, చూసావా మన స్నేహంతో నీకెంత మనోధైర్యం వచ్చిందో. అంతేకాదు ఇక ముందు ఇంకా చాలా వస్తాయి. రా త్వరగా. రామదాసు గారితో బియ్యం కుదిరితే మన రాధ అదృష్టవంతురాలి. అటువంటి అత్తగారు దొరికిందంటే మన అమ్మాయి పూర్వపుణ్యం అంటుంది రాజమ్మ. మాట్లాడతాగా నిధులో చూద్దాం మన వకీలు సామర్థ్యం. ఏమండి, ఈ పెళ్లి సంబంధం మాట్లాడుతున్నానని దాని ముందు వాగారు. లా ప్రకారం చూస్తే ఈ బకాట నీదే. ఇంతకీ మా ఇల్లు మీకు ఎలా తెలిసింది? నీ ఇల్లా? ఆ నందగోపాలుడికి తెలియంది లేదు, ఈ ఆనందగోపాలుడికి చెయ్యంది లేదు. చెప్పమంటా? మీ నాన్న పేరు కేఎస్ పట్టి బిఏబిఎల్ అమ్మకి. నీ ఎత్తు 5/2 నీ పనులు 135 పనులు. ఈ టెలిఫోన్ నంబర్ 531 అంటే 53. అలాగా? ఇలా రండి. కానీ నా డైరీ మీకు ఎలా దొరికింది? అదే ఇది దొరకలేదండి, మనం దక్కించుకున్నాం. అదే ఎలాగని అడుగుతున్నాను. అదే కనిపెట్టుకుని చెప్తున్నాను. అదంతా ఈ పిల్లల గ్రోహం. మనమే తలుచుకుంటే ఈ పబ్లిక్ కొనాన్ని బృందావనం చేయగలం. కానీ ఆగారా? ఇప్పట్లో వద్దు. ఎందుకని? ప్రస్తుతం నేను పెళ్ళాడదలుచుకోలేదు. అంటే మీకు పెళ్లి నిర్ణయం చేస్తున్నారా? అదే నాకే కంటారు. మరేం పర్వాలేదు, మా వాడు నాకు బలవంతాన్ని పెళ్లి చేస్తానని నేను మాత్రం చేసుకోను. ఓహో, బ్రహ్మచారి గారిని ముట్టి కట్టుకుని ఊరేగుతారా? నాకేం కర్మ. అసలు విషయం ఏంటంటే నా గృహలక్ష్మి ఇవ్వడానికి వీలుగా లేదు మా గృహం. పాతిల్లా? అది కాదు రాధ, అసలు ఇల్లంటే అర్థమేంటి? గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. మా ఇల్లు పూర్తిగా దానికి వ్యతిరేకం. సవతి తల్లి పోరు నుంచి తప్పించి అత్తగారి ఆరలలో పెట్టను నిన్ను. నేనేగా నేను పెళ్లి చేసుకునేది. అంత మీ ఇష్టమేనా? ఇక నుంచి నా ఇష్టమే. ఇదిగో ఏమండా, అదుదేవి ఇదిగో. అలాగే ఇంకొకసారి పిలు. ఏ నన్ను పెళ్ళాడడం మీకు ఇష్టం లేదా? ఇదిగో, నేను బిఏ పూర్తి చేస్తే కనీసం నెలకు 200 రూపాయలైనా సంపాదిస్తాను. అంటే నేను నెలకు 200 సంపాదిస్తానన్నమాట. నువ్వు కూడా ఉద్యోగం చేస్తావా? ఎందుకండి, మీరు సంపాదించే 200 నా చేతికి ఇస్తారుగా, అదే నా సంపాదన. ఇదిగో ఇప్పుడే చెప్పేస్తున్నాను, నెలకి 5 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వను ఈ సిగరెట్లకి. నీకు నెలకు 5 రూపాయలే రంగులు బ్రష్లు కొనడానికి. అవి కాగితాలకే పూస్తావో నీ ముఖారంగాలకే పురుగుకుంటావో నీ ఇష్టం. నేను పొదుపుగా సంసారం చేయగలండి. ఎలా చేస్తావో చూస్తాంగా. రాధ, ఇక నుంచి ఏం జరిగినా ఎంత కాలమైనా నువ్వు నా కోసం ఆగుంటావు కదూ. మనం పండితులు అయ్యే వరకైనా సరే. జీవితాంతం ఆగడానికైనా సిద్ధమే. రాధ, ఈ కార్పొరేషన్ ఇక నుంచి బృందావనం ఈ రాధాకృష్ణుల ప్రేమ గీతాలతో పరమపావనం. రావే రాధా రాణి రావే, రాధ నీవే కృష్ణుడు నేనే, రమ్యమైన శారద రాత్రి రాసలీల వేళయిదే, రాసలీల వేళయిదే. రాధా కృష్ణ రాధా కృష్ణ, రాధ నేనే కృష్ణుడు నీవే, రమ్యమైన శారద రాత్రి రాసలీల వేళయిదే, రాసలీల వేళయిదే. సంపలతో
కృష్ణమ్మ రాధుని నీడే రాధుని కృష్ణుడు నీడే రాసలీలా వేలైదే రాసలీలా వేలైదే వికసించే నీ కనులా వెలిగేనే నీ విభుడు మోగబోయే మానస మురళి ముగిసిలోగే లోకల రవళి రాసలీలే కృష్ణుడనే రాసలీలా వేలైదే రాసలీలా వేలైదే దేవి రాధా మాధవలీలా పావనం బృందావనము మనము రాధా కృష్ణులనే మధురమాయే వనము మధురమాయే గుడ్ న్యూస్. ఏమిటయ్యా అది? ముందు స్వీట్. ఇదేనా? ఇది కాదు వదినా, ఇంతకన్నా తీయని విషయం. వదినా, అప్సరసలంటే ఆకాశంలో ఉంటారనుకున్నాను, కానీ ఈ ఊళ్ళోనే నా కోసం ఒక దేవకన్య దిగి వచ్చిందని ఇవాళ కనిపెట్టేశాను. వదినా, ఏం పిల్లనుకున్నావు? బళ్ళోకి పోయి చదువుకోమంటే పెళ్ళాన్ని వెతుక్కుంటున్నావా? అదే, ఇంకా పెళ్ళాం కాలేదు వదినా, ప్రస్తుతం ప్రేమలోనే. ప్రేమలో పడితే పాఠాలు చెడతాయి, వెళ్ళి చదువుకో. ఏమిటది? అబ్బా, నువ్వు ఇలా చెప్పకుండా చేయకుండా రావడం చాలా ప్రమాదం అన్నయ్య. ఎవరికి? పోను పోను నీకే తెలుస్తుందిలే. నా గ్రహవేదన ఇంకెవరితో మొదలుపెట్టుకోను మరి. ఏంటో తిరిగినట్లు గోపి. అవునులే అవునులే, అన్నయ్య ఊరి నుంచి ఇచ్చాడుగా, ఇక నా ప్రేమ కథ వినడానికి నీకు టైం ఎక్కడిది? వస్తా. ఏమిటండి అలా ఉన్నారు? గోపి ఏమంటున్నాడు? ఏముంది, మామూలు చిలికి మాటలే. అత్తగారితో చెప్పి అతనికి వెంటనే పెళ్లి చేయించండి. చెయ్యాల్సింది పెళ్లి. ఇవాళ ఏమైనా సరే అటో ఇటో తెలిపోల్సిందే. చేసే బావా. నాకు నీ మీద ప్రేమ ఉందా లేదా? కాదు కాదు, నీకు నా మీద ప్రేమ ఉందా లేదా? బావా, మా అమ్మ ఎనపెట్లో ఎంత డబ్బుందో మీ మీద నాకు అంత ప్రేమ ఉంది. అయితే పద. ఎక్కడికి? మా ఇంటికి. అబ్బా, నన్ను బెల్లించి ఆ డామ్ గారి పిచ్చాసుపత్రిలో పడేయాలనుకుంటున్నా. చిట్టి, వస్తావా రావా? అమ్మా వస్తావా? అమ్మా రావా? అమ్మా. బాగు బాగు, ఇది నా పెళ్ళం. మేనర్ కింద దానికి ఇచ్చి పెళ్లి చేసింది దాని ప్రాణాలు తీయడానికి కాదురా. పోనీ దాన్ని మా ఇంటికి వచ్చి నా ప్రాణం తీయమను. అది చచ్చినా మీ ఇంటికి రాదు. ఎలా వస్తుందో నేను చూస్తాను. రా, నేను వదలను. అల్లుడు కాడు స్వతంత్రుడు. ఓ బాబు బాబు, నువ్వా? చిట్టి, వస్తావా రావా? అల్లుడు చిచ్చి అంటావా? తావాడి లీల. అమ్మా, ఇలా కంతా ఏంటి గోడ? బజార్ ఎక్కండి, ఇంకా బాగుంటుంది. ఇంతకంటే బజారికే పనులు వెనక చాలా జరుగుతున్నాయి, వెళ్ళి తీసుకో. పాపిస్టిక్